अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాస వ్రతంలో చివరి అంకానికి చేరుకుంటున్నాం. అతి ముఖ్యమైనటువంటి 29, 30 పాసురాలు నేడు రేపు అనుసంధించుకుంటాం. ఈ పాసురం మనకి ప్రతిరోజు కూడా పెరుమాళ్ళ సన్నిధిలో విన్నవిస్తూ ఉంటారు. ఈ 2 పాసురాలు కూడా ఎంత శ్రద్ధాభక్తులతో మనం నేర్చుకున్నా, పాడినా, విన్నా, అర్థం తెలుసుకున్నా మొత్తం 30 పాసురాలకి సమానంగా వీటిని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత విశిష్టమైనటువంటి ఈ 29వ పాసురం అయిన సిత్తుం సిరుహాలే పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. సిత్తుం సిరుహాలే ఒందున్నై చేవిత్తు உன்பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துண்ணம் குளத்தினல் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வானன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழோடு பெருவிக்கும் உந்தன்னோடு தோமே ஆவோம் உனக்கே நாமாட்செய்யோம் மத்தை நங்காமங்கள் మాట్రేలోరెంబావాయ్. సిత్తుం సిరుహాలే తెల్లవారుజామున ప్రారంభమైన ఈ వ్రతం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, మనకి ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఈ పాసురాన్ని ఇంత గొప్పగా భావిస్తారో సామాన్యార్థాన్ని, విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిత్తుం సిరుహాలే అంటే తెల్లవారకు ముందు, ఇది తెల్లవారుజాము కాదు, ఇంకా తెల్లవారడానికి ముందరనమాట. బ్రహ్మముహూర్తంలో అప్పటికి ఇంకా చీకట్లు పూర్తిగా తొలగిపోవు, అలా అని వెలుగు రేఖలు పూర్తిగా రావు. సూర్యుడు ఉదయించడానికి ముందుగా అరుణ కాంతులు ఉంటాయి, అంటే ఒక కెంజాయి రంగులో ఆకాశం అంతా కూడా ఆవరించుకొని ఉంటాయి. ఆ తెల్లవారుజామున చీకట్లు విడివడక ముందు ఈ చలిలో ఈ చిన్నారి గోపబాలికల బృందం అంతా ఆండాళ్ నాయకత్వంలో వీళ్ళు బయలుదేరి కృష్ణ సన్నిధి కోసం ఈ 30 రోజుల పాటు 30 పాసురాలని పాడుతూ నేడు 29వ రోజున ఈ పాసురాన్ని స్వామికి విన్నవిస్తున్నారు. సిత్తుం సిరుహాలే ఇందులో 3 రకాలుగా ఉంటుంది. కాలే, సిరుకాలే, సిత్తుం సిరుహాలే. మామూలు మనం ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరం కూడా నిద్రలేచే కాలం కాలే. శిష్టాచార పరాయణులు వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ దైవీ కార్యక్రమాల్లో నిమగ్నం అవడానికి వాళ్ళు లేచే కాలం సిరుకాలే. ఇంకా భగవంతుడే కావాలి, భగవంతుడు లేనిదే మేము ఉండలేము అనేటటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో, స్వామిని పొందాలి అనే త్వర కలిగిన వాళ్ళు, ఆ ఆర్తి, స్వామి పట్ల ఆభిముఖ్యం, త్వర కలిగిన వాళ్ళకే భగవంతుడి యొక్క కటాక్షం లభిస్తుంది. వారు లేచే కాలం సిత్తుం సిరుహాలే. కాలస్వరూపుడైన భగవంతుడు ఈ మార్గశీర్ష మాసంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా త్వరగా ప్రసన్నం అవుతారు. ఈ పాసురాలు అనుసంధించుకొని 4 రోజుల తర్వాత ఇంకా మనం మళ్ళీ ఏడాది పాటు చదవక్కర్లేదు అమ్మయ్య అని అనుకోకూడదు. అసలు అంత భారమనే అనుకోకూడదు, శ్రమగానే భావించకూడదు. అంత ఉత్తమమైనటువంటి సాహిత్యం కలిగినటువంటి తిరుప్పావి దివ్య ప్రబంధంలోని అర్థాన్ని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంలోంచి ఒక మంచి విషయాన్ని ఆ రోజు మనం మన జీవితంలో కనుక అన్వయించుకుంటే మన జీవితంలోని ఉత్తమమైనటువంటి ప్రమాణాలతో, నైతిక విలువలతో మనం జీవనాన్ని సాగిస్తూ చాలా ప్రశాంతంగా, మనకి తెలియని భారాన్ని ఎంతో మోస్తూ ఉంటాం. ఆగామి సంచితం, ఈ పాపకర్మలన్నీ కూడా క్షయింపబడతాయి.
మాకు స్వర్గం కావాలండి, లేకపోతే ఇంకేదో కావాలి, ప్లస్ ఈ లోకంలో మనకేం కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఇలాంటి కోరికలు కావాలా అవి కూడా తీరుస్తుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది కాలస్వరూపాన్ని. ఆ కాలస్వరూపాన్ని వీళ్ళు మొదటి పాసురంలో ప్రస్తుతిస్తారు. ఇప్పుడు సిత్తం సిరుగాలి అంటూ వీళ్ళు ప్రారంభించారు. స్వామి ఏం చెప్తున్నారంటే, మీరు వచ్చారు కానీ స్వభావం ఏంటి? స్త్రీల స్వభావం, స్త్రీ వద్దకి పురుషుడు రావాలి. మీరే నా దగ్గరికి వచ్చేసారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? విభవావతారం నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, క్షీరసాగరం నుంచి ఎక్కడికి వచ్చారు? మధురకు వచ్చారు. దేవకీదేవి గర్భంలో ఆయన ఆవిర్భవించారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రి మళ్ళీ రేపల్లికి వచ్చారు. రేపల్లిలో ఉండి దాక్కుని జాగ్రత్తగా పెరుగుతూ, ఆ పెరిగిన కృష్ణుడు చీకటి పడ్డాక వీళ్ళ గోపికల్ని ఇంటికి వచ్చి ఒక్కొక్కరిని సంకేతంతో పిలుస్తూ అందరూ కలిసి యమునా తీరంలో విహరిస్తారు. ఈ లోపే మీరు తొందరపడి వచ్చేస్తే ఎలాగా, మీరు తప్పు కదా అని ఆయన అడుగుతారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఉన్నయి చేవిత్తు నిన్ను సేవించి. ఇది చాలా పెద్ద మాటే. ఎందుకనంటే మేము నిన్ను సేవించడానికి వచ్చామనడం కూడా ఆయనకి తప్పే అనమాట. ఎందుకంటే ఆయనకి వీళ్ళ మీద అంత వాత్సల్యం ఉంది. నేనే వచ్చి వీళ్ళతో కలిసి ఆటపాటల్లో పాల్గొనాల్సింది, వాళ్ళే తిరిగి వచ్చారు. వీళ్ళకేంటి, వీళ్ళు వచ్చి చేరడం అనేది చాలా గొప్ప విషయం. మనకి రామాయణంలో మళ్ళీ మళ్ళీ ఈ ఘట్టం వస్తుంది. విభీషణ శరణాగతిలో ఆయన ఉత్తర తీరం ఆసాధ్య అంటారు వాల్మీకి మహర్షి. ఉత్తర తీరాన్ని చేరాడు. ఎక్కడి నుంచి? దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చి అక్కడ చేరి ఉన్నాడు. రాముడు శరణిచ్చాడో లేకపోతే అదంతా తర్వాత కాదు. నువ్వు తప్ప నాకు రాజ్యం వద్దు, నా అన్న వద్దు, నా పరివారం వద్దు, నేను అందరినీ విడిచిపెట్టేసి నేను నీ పాదాలని శరణ వేయడానికి వచ్చాడు అన్నాడు. అది విభీషణుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? నేటికి శ్రీరంగంలో విభీషణుడికి ఒక చిన్న స్వామి ఆలయంలోనే ఒక ఉపాలయం ఉంటుంది. రాత్రిపూట వచ్చి సేవిస్తాడని ప్రతీతి. అంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే ఆయన మనోభావన అంత గొప్పగా ఉంది. నేను స్వామిని చేరతాను అనేసరికి ఆయన ఆ భావం ఆయనకి చేరిపోయినట్టే. ఇక్కడ ఉండి మనం తిరుపతి వెళ్దాం అనుకున్నామండి ముక్కోట ఏకాదశికి, లేకపోతే రాజసప్తమికి వెళ్దాం నువ్వు తిరుపతికి వెళ్ళాక దర్శనం ఎక్కడ ఎప్పుడు అనేది కాదు, ముందు ఆ క్షేత్రాన్ని చేరడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. మనం ఈ బాహ్య ప్రపంచంలో ఏదైనా ఒక పని అవ్వాలంటే ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి పడిగాపులు పడి ఆ పేషీలో ఉన్న వాళ్ళని అడిగి ఆ టెండర్కి మన స్లిప్ రాసిచ్చి లోపల ఆయన వెళ్ళాక ఆయనకి సమయం కుదిరినప్పుడు ఆయన్ని మనం చూస్తే మన పని అయితే అవుతుంది, లేకపోతే తెలియదు. కానీ మనం అప్పటిదాకా జాగ్రత్తగా ఉండి అక్కడికి చేరుకుని ఉండి వేచి చూస్తాం. మరి ఒక చిన్న విషయానికి ఇంతగా మనం చేసినప్పుడు సాక్షాత్తు ఆ పరాత్పరుణ్ణి చేరుకోవాలంటే మనం ఆయన వెళ్ళి చేరి సేవించాలి కదా. అదే ఆ గోపికలు చెప్తున్నారు. స్వామి ఇంకా సౌలభ్యంతో కూడినటువంటి దయాసముద్రుడు. ఈ లోకంలో అధికార మదంతోటో దర్పంతోటో ఉన్నవారి వల్లే కాదు, ఆయన మనం ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు ఆయన ముందుకొచ్చి మనని కాపాడి రక్షించేటటువంటి ఆ ప్రాణబంధువు. అందుకే అన్నమయ్య అంటాడు, నువ్వు ప్రాణబంధుడా అని పాడతాడు. ఎంత గొప్ప పదం అండి. మన ప్రాణానికి బాంధవ్యం ఎవరితో? స్వామితోటే. దేహంతో ఉన్న బంధాలు అనేది దేహంతోటే పోతాయి. ఆత్మకు ఉండే బంధం ఎప్పటికీ ఉండిపోయేది అది స్వామితో. అందుకని వీరి చిన్న మాటలో నిన్ను సేవించడానికి వచ్చాము అనే మాట వీళ్ళు చెప్తారు. ఉన్ పొత్తామల ఎడియే పోత్తుం పొరుల్కేళ, నీ బంగారు తామరల వంటి పాదాలకి మంగళం. వీళ్ళలో మళ్ళీ ఆ ప్రేమభావం పొంగుతుంది. మనం చక్కగా ఓ పిల్లవాడిని తయారు చేసి కృష్ణుడి వేషం వేసో లేకపోతే ఏదైనా చక్కగా కొత్త బట్టలు వేసి బొట్టు పెట్టి బొగ్గను చొక్క పెట్టి అరికారులో కాటికి పెట్టి చూస్తున్నప్పుడు గబుక్కుని ఎవరైనా చూసేలోపే తల్లికే దిష్టి ఎక్కడ తగులుతుందో అనుకుని దిష్టి తీసేస్తాం. అంటే అంత ప్రేమ ఉండాలి. మనం ఇంకెవరి మీదైనా అలా చూపించగలమా? తల్లి పిల్లల పట్ల తప్ప ఎవరి పట్ల అంత ప్రేమ ఈ లోకంలో చూపించరు. కానీ ఈ గోపికలకి స్వామి మీద అంత ప్రేమాతిశయం ఉంది కాబట్టి నీ బంగారు తామరల వంటి పాదాలకి మంగళం ఉంటున్నారు. ఆ స్వామి పాదాలు ఎటువంటి పాదాలు? ఆ
ఆ పాదం యొక్క బొటనవేలు నుంచి కదా ఎంతో పరమ పవిత్రమైనటువంటి గంగానది ఉద్భవించింది. గంగాజనకుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీపాదాన్ని ఆశ్రయించిన వాళ్ళకి సకల శుభాలు కూడా సంప్రాప్తిస్తాయి. ఆ పాదాలే కదా 1000 ఏళ్ల క్రితం అలిపిరి దగ్గర పాదాల మంటపంలో రామానుజుల వారు తిరుమల నంబి కొండమించి వచ్చేవారు. వచ్చి వారిద్దరూ సుమారు 18 నెలల పాటు రామాయణ రహస్యార్థాన్ని అక్కడ గోష్ఠి చేసుకుంటూ ఉండేవారు. వారు సేవించుకుంటూ ఉండేవారు. ఒక రోజున పాపం సేవకి ఆలస్యం అయిపోతుందని తిరుమల నంబి చాలా బాధపడతారు. స్వామి తన పాదాలను అక్కడ ప్రత్యక్షం చేయించి, బెంగ పెట్టుకోవద్దు, మీ రామాయణ పారాయణాన్ని అలాగే కొనసాగించండి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి స్వామి, అది ఎక్కడ రాతితో చెక్కిన పాదాలు కాదు, స్వామి స్వయంగా అక్కడ వెలిసినటువంటి ఆ పాదాలు, అందుకే దాన్ని పాదాల మంటపం అంటారు. ఆ పాదాల మంటపం దగ్గర మనం స్వామికి నమస్కరించుకుంటే చాలు, మూల విరాట్కి ఆ క్షణాన్ని చేరిపోతుంది. అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వామి యొక్క పాదాలకి మీరు మంగళం పాడుతూ ఉన్నారు. ఈ పొరుల్కేళాయ్ అంటే అర్థాన్ని వినమంటున్నారు. వీళ్ళకి ప్రేమ ఎక్కువైన ఉన్నప్పుడు ఒక్కొక్కసారేమో ఆయన పరత్వాన్ని చెప్తారు, ఇంకోసారేమో ఆ పరత్వంలో ఉన్న సౌలభ్యాన్ని చెప్తారు. కృష్ణుడికి ఏంటి, వీళ్ళని చూడగానే ఇప్పుడు వీళ్ళు ఇన్ని పాసురాలు 29వ పాసురానికి వచ్చేసరికి ఎన్ని దశలు దాటారు? అవతారికలో మొదట 5 పాసురాలు అయ్యాయి, తర్వాత 10 మంది గోపికలను పిలిచారు, 15వ పాసురంలో నందగోపుడు భవనాన్ని చేరారు, నందుని లేపారు, యశోదని లేపారు, కృష్ణుని లేపారు, బలరాముని లేపారు, తర్వాత నీలమ్మని, నీలాదేవికి 4 పాసురాలు అయ్యాయి, తర్వాత 24వ పాసురంలో మంగళం పాడారు, ఆ తర్వాత అవతార రహస్యం చెప్పారు, కృష్ణావతారంలో ఒరుత్తిమానయ్ అని చెప్పి కూడారి విల్లుం సీర్ గోవింద అన్నారు, కరవహిగళ్ళు అన్నారు. ఇప్పుడు వినుమని చెప్తున్నారు. నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి. అందరికీ స్వామి శ్రీకృష్ణుడిగా భగవద్గీత రూపంలో ఉపదేశిస్తే మన గోదమ్మ ఏం చేసింది, కృష్ణుడికే లేపి నువ్వు అలాగా నిద్రిస్తే చాలు తండ్రి, నీ కర్తవ్యం ఇది పారాధ్యం అని ఉద్బోధించింది. అందుకే ఆండాళ్ళదేవికి అంత గొప్ప విశిష్టమైన స్థానం. పన్నిద్దరాళ్వారిలో ఆండాళ్ళమ్మవారికి ఉన్న ప్రత్యేకత మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే స్వభావమే కానీ, స్వరూపమే కానీ, ఆ అమ్మకున్న స్వేచ్ఛ కానీ, ఆ ప్రేమ అతిశయం కానీ, మిగిలిన ఆళ్వార్లందరూ కూడా వాళ్ళు పురుషులు, వాళ్ళు స్త్రీ భావాన్ని వాళ్ళు కొని తెచ్చుకొని స్వామితో ఆ విధంగా మాట్లాడారు. కానీ ఆ అమ్మ సహజంగా స్త్రీ కావడం, అందులో విష్ణు చిత్తుల వారి తనే కావడంతో స్వామి కూడా మంగళం పాడుతూ ఉంటారు. విష్ణు చిత్తుల వారు ఎప్పుడూ కూడా భగవంతుడికి, ఇంకెవ్వరూ కూడా ఆ పల్లాండ్ అనేది వారి నోటి నుంచి వచ్చింది తప్ప ఇంకెవరూ పాడలేదు. అలాంటి స్వామికి పెంచినటువంటి తల్లి ఆండాళ్ళ తల్లి. ఆండాళ్ళ తల్లి కృష్ణుడికి విను స్వామి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పొరుల్కేళాయ్ విను, నీ కర్తవ్యం, ఇంక మేము ఆర్తితో వచ్చాము, నీ పట్ల అభిముఖంతో వచ్చాము, త్వరగా ఉంది కాబట్టి నీ సన్నిధి కూడా మాకు త్వరగా ప్రసాదించు, ఇక్కడ ఇంక విలంబం చేయొద్దు అని వీరు విన్నవిస్తున్నారు. పెత్తం మేయితున్నాం కులత్తినల్ పిరందు, పశువులు మేపి జీవించే కులంలో జన్మించాము, నువ్వు కూడా ఇదే దాంట్లో జన్మించావు కాబట్టి నువ్వు విను మేము చెప్తున్నవి అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేంటి, పరంపదంలో ఉన్నటువంటి పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చ అనేటటువంటి ఉపాసనల్లో వీళ్ళు పరస్వరూపంలో ఉన్న స్వామిని వీళ్ళు అడగట్లేదు. వశిష్ఠాది మహామునుల చేత ప్రస్తుతింపబడిన విభవ అవతారంలోని రాముడు లేదా త్రివిక్రమ అవతారం వీళ్ళని కూడా ఈ పాసురంలో అడగట్లేదు. నువ్వు మా సజాతీయుడివి, మా ఇంట్లో మావాడిగా పుట్టావు, కాబట్టి నువ్వు మాకు ఎదురుకుండా సులభంగా ఉన్నావు, నువ్వు కాస్త మా మాట విను, ఎందుకంటే నువ్వు కూడా మేము కూడా ఒకే చోట ఒకే ఊరిలో కలిసి పెరుగుతున్నాము, ఈ ఒక్క కారణం చాలదా స్వామి నువ్వు మమ్మల్ని కృప చేయడానికి, నువ్వు కూడని వాళ్ళని కూడా కలుపుకొని మరీ వాళ్ళని ఎలాగైనా అనుగ్రహిస్తావు, మరి నీ ఎట్టెదురకుండా నీకోసమే వచ్చిన మమ్మల్ని కరుణించవా అని వీళ్ళు అర్థిస్తున్నారు. నీ కుత్తేవలెంగళై కొళ్ళాములు పోగాదు, నీ ఆంతరంగ కైంకర్యాల్లో మమ్మల్ని పరిగ్రహింపక తప్పదు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ వ్రత ఫలం ఏంటి, ఇంతకు ముందు పాసురంలో చెప్తారు, మాకు పాంచజన్యం కావాలి, అనంతగరుడు కావాలి,
అమ్మవారు కుత్తు విளకే కావాలి, తర్వాత ఈ ధ్వజం కావాలి, గరుడ ధ్వజం, చామరం కావాలి, ఈ చాందిని అనంతుడు కావాలి, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఇక్కడి పాసురంలో వీళ్ళకి కావలసిన అసలైనటువంటి ఫలాన్ని ఈ పాసురంలో వీళ్ళు కోరుతున్నారు. ఇన్నాళ్ళు పరాపరా అన్నారు, 29వ పాసురంలో చెప్తారన్నారు కదా, అది ఏంటంటే నీ ఆంతరంగ కైంకర్యాలు మేము చేయాలి, నీకు ప్రసాద పాత్ర తీసుకొచ్చి ఇవ్వాలి, నీకు ఉత్తరీయం అందించాలి, ఆ హారతి ఇచ్చే పళ్ళెం నీకు తెచ్చి ఇవ్వాలి, నీకు చేసేటటువంటి ఉపచారాలు నీ పాదాలను మేము ఒత్తాలి, ఏవైతే ఆంతరంగికంగా ఏకాంగులు కైంకర్యాలు చేస్తారో అవి మాకు చేసే అవకాశాన్ని ప్రసాదింపువా అని వీళ్ళు అర్థిస్తున్నారు. ఇత్తై పరై కొళ్ళవా నన్రుగాన్ గోవింద, ఈనాడు మేము పరపుచ్చుకునే వారం కాదు కదా గోవింద, ఇన్ని రోజులు మరి పర కావాలి అన్నారు కదా, ఆ పర ఏమిటి అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి స్వామి యొక్క సన్నిధి చేరుకునేందుకని చెప్పి పరతంత్రం అనేది ఉంటుంది. ఆ పరతంత్రం అనేది మాకు వద్దు, నేను నాది అనేది మాది కాదు, నువ్వు మాత్రమే అని చెప్పేదే పారతంత్ర జ్ఞానం. శేషత్వం ఎలాగైతే స్వామి శేషి, మనం శేషభూతులం. అంటే ఏంటంటే మనం ఈ యొక్క పెన్నుతో రాస్తున్నాము, పెన్ను రాసుకుంటూ వెళ్తూ ఉంటుంది, రాసుకుంటూ వెళ్తున్నప్పుడు పెన్ను ఏమనుకుంటుంది, నేనే రాస్తున్నాను అని అనుకుంటే ఎంత ప్రమాదం, మనకి నవ్వు వస్తుంది, పెన్ను ఏమని అనుకుంటుంది, అది అచేతనం కదండి. మరి చేతనలో మన చెయ్యి ఉంది, ఈ చెయ్యిని ఒక కమాండ్ అనేది మన బుద్ధి ఇస్తుంది, ఈ చేత్తో నువ్వు ఇది పట్టుకో, ఈ చేత్తో ఈ గ్లాస్ తీసుకో, ఈ చేత్తో ఈ పండు తీసుకో, ఈ చేత్తో ఈ పని చేయని చెప్తుంది. చెయ్యి ఏమనుకుంటుంది, నువ్వు చెప్పేది ఏంటి, ఆ సంగతి మర్చిపోతుంది. శరీరం పరమాత్మగా మనం ఉదాహరణ తీసుకుందాం, చెయ్యి ఏంటి జీవాత్మ, నేనే చేసేస్తాను అని చెప్పి పక్కవాడి పర్సులోనో బ్యాగ్లోనో జేబులోనో చేయి పెట్టాను, ఎంత ప్రమాదం. ఇది మనకు ఉదాహరణలో కనిపించేది, కానీ మన నిత్య జీవితంలో చేస్తున్నది అది. మనమే చేస్తున్నాము అనే భ్రమలో ఆ మాయ అనేది ఆవరించినప్పుడు పరమాత్మ కనిపించడు. మన అంతర్యామిగా ఉన్న మనకు హృదయంలో ఉన్న స్వామి కనపడ్డు, ఎదురుకుండా అక్షర రూపంలో ఉన్నటువంటి విగ్రహం కూడా, ఇది మొన్న మనం తిరుపతిలో కొన్నాం, ఇంత పెట్టి తెచ్చాము, దీనికి ఇలాగా అభిషేకం చేసి చిన్న వస్త్రం కట్టాం, పూసల దండ వేసాం, మనమే నైవేద్యం పెడుతున్నాను, ఎంత ఆ భావన అనేది ఎంత తేడా వస్తుంది. అందులో భగవంతుడిని మనం ఎప్పుడైతే భావన చేస్తామో అప్పుడు మనం తరింపబడతాం. ఈ పెన్ను కానీ చేయి కానీ ఏదైతే స్వతంత్రంగా అవి ఉండవో, జీవుడు కూడా అంతే. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి సిత్తం సిరుహాలే శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి బ్రహ్మజ్ఞానం అనేది కలిగినప్పుడు మన జీవకోటికి అదే ఆఖరి రాత్రి అవుతుంది. ఇంకా మళ్ళీ చీకటి రాదు, వెలుతురు రాగానే చీకటి ఉండదు. అలాగే పరబ్రహ్మ స్వామి ఉన్నాడు లోపల అన్న జ్ఞానం మనకి ఎప్పుడు కనిపించిందో, అంతర్యామిలో ఉన్న స్వామి, మన ఎదురుకుండా ఉన్న మూర్తిలో ఉన్న స్వామి ఒకరే అన్నటువంటి విషయం తెలిసినప్పుడు, నేను ఇవన్నీ చేస్తున్నా, నేను సంపాదించాను, నేను అనుభవిస్తున్నాను, నీకు ఎవరిచ్చారు, ఆ సంపాదన నీకు వచ్చేటట్టుగా అనుగ్రహించింది స్వామి. ఇది స్వామి అంటే మేము ఇప్పుడు ఏమీ ఉద్యోగం చేయకూడదా అండి, పని చేయకూడదా, దేవుణ్ణి ఏదో పూజ చేసుకుంటుందాం అంటే అలా చెప్పలేదే. ఆ కర్మని నువ్వు బయట చేస్తూ ఉండు, లోపల మనసులో వదిలిపెట్టాలి. ఆ సంకేతంగా వీళ్ళు ఈ పాసురంలో పాడుతూ గోవింద అని పిలిచారు. ఈ గోవింద శబ్దంలో గోవు అంటే మనం చెప్పుకున్నాం, గోవు అంటే కొన్ని శబ్దార్థాలు ఉంటాయి. గోవు అంటే భూమి, వరాహ అవతారంలో భూమిని స్వామి ఉద్ధరించాడు, అక్కడ గోవిందుడయ్యాడు. కృష్ణుడిగా ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఇంద్రుడికి బుద్ధొచ్చి, నా వల్ల కాదు, నాకు ఈ పదవి ఇచ్చావు కాబట్టి నేను వర్షాలు కురిపిస్తున్నాను, నువ్వు నీ స్వామిత్వాన్ని చూపించినప్పుడు నేను ఎంత అల్పున్నా అర్థమైందని చెప్పి 7 రోజులు 7 పగళ్ళ తర్వాత ఆయన చెంపలేసుకుని వచ్చి గోవింద పట్టాభిషేకం చేస్తాడు. అలాగే గోవు శబ్దానికి కిరణాలని అర్థం. సూర్యోపాసన చేస్తారు కొంతమంది, సూర్యుడు కనపడిందే భోజనం చేయరు. సూర్యోపాసన అనేది ప్రత్యక్ష నారాయణుణ్ణి వాళ్ళు ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉభయ సంధ్యల్లో స్వామికి నమస్కరిస్తూ ఉంటారు. ఆ సూర్యోపాసన చేసే ఇది కూడా గోవింద శబ్దాన్నే చెప్తూ ఉంటుంది. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహి అని చెప్పి సర్వ విద్యలకు ఆధారభూతుడైనటువంటి హయగ్రీవుని కూడా గోవింద శబ్దంతో పిలుస్తారు. అందుకనే ఈ గోపికలు గోవిందా అని ఇక్కడ సంభావిస్తున్నారు. ఎత్తైకం ఏഴോട് പിഴവിക്കും ఉందొన్నోడు ఉత్తోమే ఆవం ఉనకే నామాచేయం. ఏనాటికి 7 జన్మలకి కూడా నీతోనే బాంధవ్యం కలవారు మేము, నీకే మేము దాస్యం చేయాలి. వీళ్ళకి ఎంత ప్రేమ స్వామికి నుంచి ఏం కోరుకుంటున్నారో ఈ సిత్తుం సిరుహాలే పాసురంలో వెల్లడిస్తున్నారు. నీతో మాకు ఎలాంటి బాంధవ్యం ఉండాలి, 7 జన్మలకు కూడా మేము నీకు సేవ చేస్తూ గడపాలి. రామాయణంలో సీతమ్మ వారు ఎప్పుడూ కూడా స్వామిని విడిచిపెట్టి ఉండరు. దశవర్ష సహస్రాణి అంటారు. అంటే రాముడు 10,000 ఏళ్ళు పరిపాలించిన 10,100 సంవత్సరాలు గడిపారు. ఎందుకు ఆ లెక్కలతో శ్లోకం వాల్మీకి చెప్పారంటే అమ్మతో గడిపిన కాలాన్ని ఆయన చెప్తారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. అమ్మతో గడిపిన ప్రతి క్షణము కూడా చాలా విలువైనది స్వామికి. ఎందుకంటే అమ్మవారు అలాగా చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్టుగా ఇప్పుడు కూడా స్వామిని అనుసరించే ఉండేది. ఆవిడకి ఏమి అరణ్యవాసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక రాజకుమార్తె ఈ రోజుల్లో ఎక్కడంటే అక్కడ అన్ని వసతులు ఉండేవి కావు కదా, అలాంటి చోట అమ్మవారు ఉన్నారు. అలాగే లక్ష్మణుడు కూడా నువ్వు రావద్దు అంటే నీళ్ళల్లోంచి బయటపడ్డ చేపల గిలగిల్లాడిపోయాడు లక్ష్మణ స్వామి. అలాంటి సేవ మేము మీకు చేయాలి అని వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. దీన్నే మన వాళ్ళు ఎలా చెప్తారంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. వీళ్ళు ఈ పాసురంలో వీళ్ళ యొక్క పరమార్థం మొత్తం స్వామికి విన్నవిస్తున్నారు. మత్తైనం కామంగళ్ మాత్తేలో రెంపావాయ్. చివరిగా ఏం చెప్తున్నారంటే మాకు కలిగేటి ఇతర వాంఛలను పోగొట్టు. శ్రీవైకుంఠం తీసుకెళ్తావా తీసుకెళ్ళు, కానీ అక్కడ మేము నిత్యసూర్యుల వంక కూడా చూడకూడదు, మేము నిన్నే చూస్తూ ఉండాలి. అంతగా నువ్వు తప్ప మాకు ఇతరం ఏమీ వద్దు. అలాంటివి ఏదైనా కోరిక కలిగేటుంటే వాటన్నిటిని కూడా తీసే. అంటే ఏంటంటే మనం స్వామి సన్నిధి చేరేందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి, రకరకాల పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ప్రలోభ పెడుతూ ఉంటాయి. వాటి దగ్గర అవేవి కూడా మాకొద్దు. ఆ ప్రతిబంధకాలని నువ్వే తొలగిస్తే నీకు అభిముఖులై ఉన్నటువంటి మేము మా ఆర్తితో త్వరగా నీ సన్నిధికి చేరతాము. ఇదే మాకు పరమావధి, ఇదే మా వ్రతం యొక్క పరమలక్ష్యం కృష్ణ అని చెప్పి గోపికలందరూ కూడా స్వామిని విన్నవిస్తున్నారు. అందుకే వారి యొక్క మనోగతం, ఆ హృదయంలో ఉన్న ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఆవిష్కరింపబడింది ఈ పాసురంలో. అందుకని ఈ సిత్తుం సిరుహాలే పాసురాన్ని చాలా 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 విలువైనది, గొప్పదిగా భావిస్తారు. ప్రతిరోజు కూడా స్వామికి ఉపచారాలు సమర్పించేటప్పుడు చిట్ట చివరన ఈ 2 పాసురాలని విన్నవిస్తూ చామరంతో వీస్తూ ఆ చల్లటి గాలితో ఈ చక్కని పాసురాలని స్వామికి వీళ్ళు చెప్తూ ఉంటారు. మనం కూడా అదే పరంపరని కొనసాగించి ఈ జన్మలోనే స్వామిని చేరుకునే ప్రయత్నాన్ని చేరుకుందాం. ఇంకా రేపటి రోజు 30వ పాసురం ఉంటుంది, వంగక్కడల్ కడైంద. ఆ వంగక్కడల్లో ఆ కడలిలో ఏం సముద్రుడు ఏం చేశాడు, స్వామి ఏంటి అనేది మనం తెలుసుకొని తిరుప్పావ యొక్క దివ్య వైభవాన్ని, మహిమను మనం సారాంశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిలే శరణం.